ఈ రోజు సామాజిక న్యాయం తెలంగాణలో చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం వచ్చింది. ఇవన్నీ కష్టాలు గమనించిన తర్వాత మరో తెలంగాణ ఉద్యమం కావాల్సిందే. గతంలో సోషల్ వెల్ఫేర్లో స్కూల్లో అడ్మిషన్ కావాలంటే కూడా 50,000 25,000 ఇచ్చి లంచాలు ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దళిత బంధు అనేది 3 లక్షల కమిషన్ ఇచ్చుకోగలిగిన శక్తివంతుల దళితులకు మాత్రమే ఆ స్కీమ్ అవకాశం ఉంటుంది. నిజంగా పేదరికంలో ఉండేనో వారికి దళిత బంధు రాలేదు. రోడ్డు మీద పోతుంటే కుక్కలు వరుకుతూనే ఉంటాయి. అవి వరలే కదా ఎంత తిప్పుకుంటూ కుక్కల మీద వరుకుంటూ కూర్చున్నాం అనుకోండి, కుక్కలకు మాకు తేడా ఉండదు. మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. దీనికి సంబంధించి సామాజిక న్యాయం ఎలా జరిగింది ఏందనేది కేబినెట్ కూర్పు ద్వారా వారు ఎలా చూస్తున్నారు ఆ కేబినెట్ కూర్పుని అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేబినెట్ లో మీకు సామాజిక న్యాయం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారా? ఈ రోజు సామాజిక న్యాయం తెలంగాణలో చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం వచ్చింది. ఈ రోజు కేబినెట్ 25% మంది మంత్రులు దళితులు ఉండడం, బహుజనులు కూడా సింహభాగం తీసుకోవడం వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక శుభ పరిణామము. వాస్తవానికి తెలంగాణ దేని గురించి అయితే, ఏ ఆకాంక్షల గురించి అయితే మేము కొట్లాడినాము, ఆనాడు విద్యార్థుల దశలో మాకు విద్య వస్తుంది, ఉపాధి వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అన్న ఆలోచనతోని మేము మా ప్రాణాలనే పనంగా పెట్టి మా విద్యను కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత మా బతుకులు ఇంకా ఘోరంగా తయారు. వాస్తవానికి కూడా ఎందుకు వచ్చిందా తెలంగాణ అనేటట్టు తలకాయ బాదుకునే పరిస్థితులు లేపింది. ఏ నోటిఫికేషన్ పడ్డా నోటిఫికేషన్ పోవడము, మళ్ళీ కోర్టులలో కేసులు పడడము, ఆ కోర్టుల కేసులు పడి ఆ నియామకం ఆగిపోవడము. ఆ విధంగా కాంట్రాక్ట్ బేస్లలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగంలో ఎక్కాలంటే ఆ కాంట్రాక్టర్లకు ₹1,00,000 50,000 ఇచ్చి లంచాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉండే, అది కూడా కాంట్రాక్ట్లలో. వారికి కూడా మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జీతాలు పడడము. ఇవన్నీ కష్టాలు గమనించిన తర్వాత మరో తెలంగాణ ఉద్యమము కావాల్సిందే. ఇంకో దశ తెలంగాణ ఉద్యమము నిర్మాణ తెలంగాణ విషయంలో మేము ముందడికెళ్ళి తప్పకుండా మేము పోరాటం చేసినాం. ఈ రోజు మా కళ నెరవేరింది. ఈ రోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాము. విద్యార్థులకు విద్యతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచుకొని పూర్తి స్థాయిగా గవర్నమెంట్ హాస్టల్స్లలో విద్యార్థులకు 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు వారికి కావాల్సిన వసతి డైట్ చార్ట్ ద్వారా కంపల్సరీ చికెన్ గుడ్లు ఉండే విధంగా సోషల్ వెల్ఫేర్లలో పూర్తి స్థాయిగా వ్యవస్థనే మార్చి పడేసినాము. గతంలో సోషల్ వెల్ఫేర్లో స్కూల్లో అడ్మిషన్ కావాలంటే కూడా 50,000 25,000 ఇచ్చి లంచాలు ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే. దాన్ని ఆన్లైన్ చేసినాము. ఎవరైతే మెరిట్లో ఉంటారో వారికి ఫస్ట్ వచ్చేటట్టు, ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో అక్కడ ప్రజలు కూడా చూసుకునే విధంగా ఈరోజు కేవలం చదివే కాదు, స్పోర్ట్స్లలో కూడా విద్యార్థులు ఉండాలి, స్పోర్ట్స్లలో కూడా యువత ఉండాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాకంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. కేవలం స్పోర్ట్స్ విద్య ఉంటే కాదు, ఎవరికైతే స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ ద్వారా వాళ్ళు పైకి రావాలని అనుకుంటే ఆ స్కిల్ ద్వారా స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ స్కిల్ ఉన్న వారికి ఇంకా ఆధునికంగా ట్రైనింగ్ ఇచ్చి వారి రంగంలో పైకి తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసినారు. ఇదే కాదు, పేదరికం అనేదే కులము, గురుకులం అంటేనే ఒక కులము, గురుకులంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ విద్యార్థులు ఒకదాని చదువుకోవాలని చెప్పి 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కొక్క స్కూలు 200 కోట్లతోని 11,600 కోట్ల రూపాయలతోని రాష్ట్రంలో 58 స్కూళ్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 25 ఎకరాలలో ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు అన్ని కులాలను ఒక దగ్గరనే పెట్టి చదివిపించుకుంటూ పూర్తి స్థాయిగా తీసుకురావచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. యాజ్ ఏ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పుడు మనకి రాజీవ్ యువ వికాసం సంబంధించి ప్రాజెక్టు ఏదైతే యువకులకి లబ్ధి పొందేలాగా ప్రయత్నాలు చేస్తున్నారో, దీని ప్రాజెక్ట్ కొంచెం డిలే జరుగుతున్నట్టుంది కదా, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే వాస్తవానికి మేము 5 లక్షల మందికి లోన్స్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం పథకం మేము ప్రారంభం చేయడం జరిగింది. కానీ 16 లక్షల అప్లికేషన్స్ రావడం, ఆ 16 లక్షల అప్లికేషన్స్తో పాటు కొన్ని చోట్ల ఆన్లైన్ మొరాయించడము, ఇంకా ఆఫ్లైన్లో కొన్ని అప్లికేషన్స్ రావడము, ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ కావడము, దాని తర్వాత మేమైతే గత ప్రభుత్వము చాలా ఈజీగా ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు వీళ్ళు చెప్పిన ఏ చేయాలి వాళ్ళ కార్యకర్తలకే చేయాలని ఉండే. కానీ ఇక్కడ నిజంగా గత ప్రభుత్వంలో దళిత బంధు అని చెప్పేసి మొదలుపెట్టి చేశారు కదా, అది అందరికి అందిందంటారా? దళితులందరికీ దళిత బంధు అనేది 3 లక్షల కమిషన్ ఇచ్చుకోగలిగిన శక్తివంతుల దళితులకు మాత్రమే ఆ స్కీమ్ అవకాశం ఉండే. ఎవరైతే శక్తివంతులు కాకుండా నిజంగా పేదరికంలో ఉండేనో వారికి దళిత బంధు రాలేదు. అసలు వాస్తవానికి ఏ ప్రభుత్వ స్కీమ్ అన్నా కానివ్వండి, అత్యంత పేదరికంలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ దాని తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వంలో అది జరగలేదు. ఇప్పుడు రాజీవ్ యువ వికాస పథకంలో ఎంపీడీఓ ద్వారా డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీని పెట్టి పూర్తి స్థాయిగా కింద నుంచి ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో వారికి మొట్టమొదటిగా లోన్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాజకీయంగా వీడు నా కార్యకర్త, వీడు నా పార్టీయోడు, వాడికి బిల్డింగ్ ఉన్నా వాడికి కారు ఉన్నా నేను వానికి ఇచ్చుకుంటా లోను అని అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్ తొందరలోనే ముగిస్తుంది. జూలై ఎండింగ్ కల్లా రాజీవ్ వికాసం
పూర్తి స్థాయిగా ప్రజలకు చేరుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా, గతంలో ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీని దూషించాయి. సీల్డ్ కవర్లో సీఎం చేస్తారని చెప్పేసి, సీల్డ్ కవర్లో ఎంపీలు మినిస్టర్లను సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఒక ఆరోపణలు ఉంటుండే. ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయినట్టయినా ఇది సామాజిక న్యాయం వల్ల మినిస్టర్లను రిక్రూట్మెంట్ చేయడం వల్ల. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం లేకుండే, రాచరికం ఉండే. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వానికి రాచరికానికి ఉన్న తేడా, రాచరికంలో రాజే మొత్తం పూర్తిస్థాయిగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ రాజు ఫామ్ హౌస్లో పడుకొని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ రాజు ఈరోజు ఆయన చుట్టూ దయ్యాలు చేరినాయని వాళ్ళ బిడ్డనే అన్నది. మొత్తం దయ్యాల బారిన పడి ఆ రాజు ఫామ్ హౌస్కి పరిమితమైండు. ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు. మంత్రులు ప్రజలను కలుస్తున్నారు, సెక్రటేరియట్కి పోతున్నారు. గతంలో మంత్రులు ఎవరు ఉండనో కూడా ప్రజలకు తెలియదు. గతంలో ఎమ్మెల్యేలు ఎవరో ప్రజలకు తెలియదు. పూర్తిస్థాయిగా రాజు పరిపాలించండి కాబట్టి అది రాజరికం ఉండే. ప్రభుత్వం ఏర్పడింది కేవలం ఇప్పుడు మాత్రమే. తెలంగాణ ఏర్పడ్డ 9 సంవత్సరాలకి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళు సీల్డ్ కవర్ అన్నా ఇంకోటన్నా అదన్నా మేము పట్టించుకునే పరిస్థితి లేదు. రోడ్డు మీద పోతుంటే కుక్కలు వరులుతూనే ఉంటాయి. అవి వరిలే కదా ఎంత తిరుగుకుంటూ కుక్కల మీద వరులుకుంటూ కూర్చున్నాం అనుకోండి, కుక్కలకు మాకు తేడా ఉండదు. వాళ్ళకి పూర్తి స్థాయిగా మేము కుక్కలు అంటున్నాం. ఎందుకంటే రాజు తిని పడేసి జిలపరించిన ఎంగిలి మెతుకులు తినుకుంటూ మా మీద మాట్లాడతా అంటే మేము ఒప్పుకోం. యాజ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఎన్జిఓ సంస్థలతో ఏమైనా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన యువకులకు కానీ ఉపాధి కల్పనలో విషయంలో కానీ ఏమైనా తోడ్పాటునిస్తుంటారా? చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము. వాటన్నిటిని కూడా తొందరలోనే మరొకసారి ప్రెస్ మీట్లో మేము చెప్తాము. ఎన్జిఓల ద్వారా మేము ఎంతో మందిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. వాటి మీద పూర్తి స్థాయిగా ఇంకోసారి ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుందాం. చివరగా ఎస్సీ కార్పొరేషన్ అయ్యే కంటే ముందు మీరు ఈ రాజకీయాలను చూస్తున్నారు కదా, మీరు కార్పొరేషన్ చైర్మన్ అవుతారని మీరు ఊహించారా? వాస్తవానికి పని చేసుకుంటూ పోతే పదవులు అవే వస్తుంటాయి. నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా, టికెట్ రాలేదు, కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఎమ్మెల్యే అయి ఉంటే ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతుండే. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అయినా 119 నియోజకవర్గాలు నావే అన్న విధంగా హ్యాపీగా తిరుగుతున్నా, హ్యాపీగా అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నా. చాలా సంతోషం వేస్తుంది. ఇవన్నీ ఏదో ఆలోచించుకుంటే వచ్చే పదవులు కాదు. అందరూ కూడా ఎమ్మెల్యేలు అవుదాం అనుకుంటారు, కార్పొరేటర్లు అవుదాం అనుకుంటారు, కౌన్సిలర్లు అవుదాం అనుకుంటారు, సర్పంచ్లు అవుదాం అనుకుంటారు. వారికి ఆ టికెట్ రానప్పుడు బాధ కలుగుతుందేమో కానీ పార్టీ తప్పకుండా సముచిత స్థానం ఇస్తుంది. అది నాకు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు చెప్తున్నటువంటి విషయం, క్యాబినెట్ విస్తరణ అనేది బలంగా జరుగుతుందని చెప్పేసి నమ్ముతున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా సమ్మెన్ టీవీ, హైదరాబాద్.